భాజపా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాను. భారతీయ జనతా పార్టీ వారి సమర్థన లేకుండా, మా సమర్థన లేకుండా ఏ పార్టీకి అధికారం రాకుండా చేసే బాధ్యత మీరు తీసుకుంటే ఇక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా పూర్తిగా బాధ్యత మేము ఇస్తాము. దీన్ని రాష్ట్రాన్ని అవినీతి నుంచి బయటపడేయటానికి భారతీయ జనతా పార్టీ ఒక మంచి సాధనంగా పనికొస్తుందని చెప్తున్నారు. चंद्रबाबू जी जो है उन्होंने इतनी बार अपना स्टैंड बदला है कि पूरे देश में वो यू टर्न मुख्यमंत्री के रूप में जाने जाते हैं. చంద్రబాబు నాయుడు గారు దేశమంతా కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడిని ఒక యూటర్న్ ముఖ్యమంత్రిగా గుర్తిస్తోంది. ప్రతి విషయంలోనూ యూటర్న్ తీసుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. सबसे पहले वो कांग्रेस के एमएलए बने, उसके बाद जब महान एनटीआर ने पार्टी बनाई, तेलुगु जनता के स्वाभिमान की पार्टी बनाई, तो वो अपने ससुर एनटीआर के साथ जुड़ गए. మొదట ఎమ్మెల్యేగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గెలిచారు. తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం, స్వాభిమానం కోసం పార్టీని పెడితే ఆ పార్టీలో మామ పంచన చేరారు. और एनटी रामाराव को भी धोखा देकर अपनी ही पार्टी से एनटी रामाराव को निष्कासित कर उनसे सत्ता हथिया ली. ఎన్టీ రామారావు గారిని మోసగించి వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కొని ఆయన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు చంద్రబాబు నాయుడు. उसके बाद में जब अटल जी प्रधानमंत्री बने, सत्ता का सुख भोगने के लिए अटल जी के साथ आए और एनडीए में शामिल हो गए. 1998లో ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవుతున్నారని తెలిసిందో, ఆ ఒక ప్రభుత్వం యొక్క లాభాల కోసం, పాలకపక్షం వైపును నిలబెట్టడం కోసం ఆ రోజున వాజ్పేయి గారితో బీజేపీతో చేయగలిపారు. और जैसे ही एनडीए की सरकार केंद्र में गई, अटल जी का पाला छोड़कर इनसे अलग हो गए. 2004లో ఎప్పుడైతే బీజేపీ మాకు అధికారంలో నుంచి బయటకు వచ్చామో వెంటనే వదిలేసి మళ్ళీ ఆయన కొత్త దారి ఎత్తుకోవటం మొదలెట్టారు. और 10 साल तक भूल जागते रहे. जब मोदी जी आए, मोदी जी की लोकप्रियता देखकर मोदी जी के पैर पकड़कर फिर से एनडीए में आ गए. 10 ఏళ్ళు అధికారంలో నుంచి బయట ఉన్న తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని తెలుసుకున్నారో, నరేంద్ర మోడీ గారి కాళ్ళ వేళ్ల పడి మళ్ళా అధికారంలోకి రావడానికి మాతో పొత్తు కోసం వెంపర్లాడారు. और मित्रों, अभी अभी मोदी जी का साथ छोड़कर जिस कांग्रेस के खिलाफ एनटी रामाराव ने तेलुगु अभिमान का जंग छेड़ा था, वही कांग्रेस की शरण में जाकर जिस कांग्रेस ने आंध्र प्रदेश को अन्याय किया, वही कांग्रेस के शरण में जाकर तेलंगाना में चुनाव लड़े. మా ప్రభుత్వం నుంచి వైదొలిగాక మరలా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించిందో, వారిని నమ్మించి వంచిందో, అటువంటి పార్టీతో, ఏ పార్టీ అయితే తెలుగువాడి స్వాభిమానాన్ని దెబ్బతీసిందో ఆ పార్టీతో వెళ్లి చేతులు కలిపారు. और मित्रों, जैसे ही तेलंगाना में कांग्रेस और चंद्रबाबू साफ हो गए, अब कांग्रेस का साथ छोड़कर महागठबंधन के नेता बनने चले. తెలంగాణలో ఇద్దరి కూటమి ఏదైతే మహాకూటమి అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశారో, ఓటమి చెందాక కాంగ్రెస్ చేతిని మళ్లీ విడిచి కొత్త పార్టీ
అందుకున్నారు. మహాగఠబంధన్ ఇది ఒక మహా కూటమి కోసం మేము పాల్పడుతున్నాం అని చెప్పి కొత్త కొత్త పార్టీలతో జతకట్టడానికి ప్రయత్నిస్తున్నారు. चंद्रबाबू जी ने तेलुगु देशम का स्वाभिमान, तेलुगु जनता का स्वाभिमान हमेशा अपने राजनीतिक स्वार्थ के कारण सत्ता के बाजार में और बेचने का काम किया। తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఆఖరికి తెలుగుదేశ పార్టీ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి కోసం అదే ప్రభుత్వం అనే మార్కెట్ లో దాన్ని ఏదో ఒక రకంగా లబ్ధి చెందాలి అని చెప్పి ఆత్మ గౌరవాన్ని ఇప్పుడు తాకట్టు పెడుతున్నారు. मित्रों, मैं आप लोगों को आश्वस्त करने आया हूं, एक बार आंध्र प्रदेश में भारतीय जनता पार्टी को मजबूत कर दीजिए। अब कभी भी कितना भी करे एनडीए के अंदर चंद्रबाबू नायडू का प्रवेश हम नहीं होने देंगे। हमारे दरवाजे हमेशा के लिए इनके लिए बंद करेंगे। మిమ్మల్ని అందరినీ ఈ రోజున అభ్యర్థిస్తున్నాను, భారతీయ జనతా పార్టీని గట్టిపరచడానికి ఇక్కడ పెంపొందించడానికి సహకరించండి. ఇటువంటి మోసపూరిత రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడుకి అలాగే తెలుగుదేశానికి ఎన్డీఏ యొక్క ద్వారాలు ఎప్పటికీ మూసిపోయి ఉంటాయి, వాటిని ఎప్పటికీ తెరవం. मित्रों, जब उनके भ्रष्टाचार और कुशासन के कारण आंध्र प्रदेश की जनता उनके खिलाफ हो गई है, वो भारतीय जनता पार्टी के नेता देश के प्रधानमंत्री जी पर आरोप लगाते हैं कि भारतीय जनता पार्टी की एनडीए सरकार ने आंध्र के विकास के लिए कुछ नहीं किया। ఎప్పుడైతే మా ప్రభుత్వం నుంచి వైదొలిగారో మా పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. వారి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. వారి అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం ప్రధాని మోడీ గారి పైన కేంద్ర ప్రభుత్వం అయిన అనవసరపు అబద్ధ ప్రచారం చేస్తున్నారు, అనవసరపు నిందలు వేస్తున్నారు, పనులు చేయలేదని అబద్ధాలు చెప్తున్నారు. मगर मैं आज आंध्र प्रदेश की जनता को मोदी जी ने जो किया है इसका हिसाब देने आया हूं। ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకు ఏమేమి చేశారో ఆ లెక్కలు చెప్పడానికి మీ వద్దకు వచ్చాను. मित्रों, आंध्र के विभाजन के वक्त 10 साल के अंदर 14 चीजें नवरचित आंध्र प्रदेश को देनी थी। वो 14 इंस्टीट्यूशन में से 10 इंस्टीट्यूशन और 10 काम 5 साल के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी ने आंध्र प्रदेश की जनता को देने का काम किया है। రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కొత్త రాష్ట్రానికి 14 విషయాల్లో పని చేయవలసిన అవసరం ఉంది. 14 అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయవలసి వస్తే 5 సంవత్సరాల్లోనే అందులో 10 అంశాలను పూర్తి చేశాము. 10 సంవత్సరాలు సమయం ఉన్నా కూడా మొదటి 5 సంవత్సరాల్లోనే సింహభాగం పూర్తి చేశాం. मित्रों, तिरुपति में आईआईटी देने का काम मोदी जी के सरकार ने किया। తిరుపతిలో ఐఐటి స్థాపన చేయటం ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పని. विभाग में आईआईएम देने का काम नरेंद्र मोदी सरकार ने किया। విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం స్థాపించడం జరిగింది, అది కూడా ప్రధాని మోడీ గారు చేసిందే. तिरुपति में IIMER देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया। తిరుపతిలో ఇంకొక జాతీయ సంస్థ అయినటువంటి IISER ని పెట్టడం జరిగింది. चित्तूर में और IIT देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया। చిత్తూరులో IIIT స్థాపించడం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని. NIT ताड़े पब्लिक यूनियन में देने का काम भारतीय जनता पार्टी की मोदी सरकार ने किया। నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లి కూడా మాణిక్యాలరావు గారి కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. ఈ సంస్థలేవి కూడా ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు లేవు. NIOT नेल्लोर को देने का काम किया।
నెల్లూరులో NIOT అనే ఓషనోగ్రఫీకి సంబంధించిన సంస్థను పెట్టడం జరిగింది. एम्स गुंटूर को लेने का काम किया. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు గుంటూరులో అది పూర్తిగా తయారై ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే. एम्स के साथ नई मेडिकल कॉलेज गुंटूर में देने का काम किया. ఎయిమ్స్ తో పాటు మెడికల్ కాలేజ్ కూడా పెట్టే పని చేస్తున్నాం అక్కడ మంగళగిరిలో. गुंटूर में एग्रीकल्चर यूनिवर्सिटी देने का काम किया. గుంటూరులో అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం సాయం చేయడం జరిగింది. सेंट्रल इंस्टीट्यूट ऑफ प्लास्टिक इंजीनियरिंग एंड टेक्नोलॉजी विजयवाड़ा को देने का काम किया. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది యాక్చువల్ గా చట్టంలో లేదు. చట్టంలో లేకపోయినా కూడా ఈ సంస్థని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. NIOT కూడా చట్టంలో లేదు, అది ఇవ్వటం జరిగింది. అనేక సంస్థలు చట్టంలో లేనివి కూడా ఇవ్వటం జరిగింది. विशाखापट्टनम में NIPER नेशनल इंस्टीट्यूट ऑफ फार्मास्यूटिकल एजुकेशन एंड रिसर्च देने का काम किया. విశాఖపట్నంలో NIPER అనే మందుల తయారీకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ సంస్థను కూడా స్థాపించడం జరిగింది. नेल्लोर में NCERT का सेंटर जो एजुकेशन का कोर्स बनाता है उसको देने का काम किया. నెల్లూరులో NCIT అనే మరొక సంస్థను స్థాపించడం జరిగింది. వీటిలో అనేక సంస్థలు చట్టంలో లేవు, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతో ఇవ్వడం జరిగింది. पेट्रोलियम यूनिवर्सिटी आंध्र प्रदेश को देने का काम किया. పెట్రోలియం యూనివర్సిటీని కూడా ఒక ప్రత్యేక యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. आंध्र